రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రైతులకు నూతన సంవత్సర కానుక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ధ్వజమెత్తారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీసర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారని మండిపడ్డారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని గుర్తు చేశారు. నేడు పాస్ పుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందని అభిప్రాయపడ్డారు. పాస్ పుస్తకాలపై వారి బొమ్మలు వేసుకుని నాటి పాలకులు 22 కోట్లు తగలేశారని దుయ్యబట్టారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం అనేది ప్రథమ కర్తవ్యం కావాలని, నిర్దిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాలని ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు.